వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండిల్ స్కామ్ దోపిడీ, ఇంటర్పోల్లో చర్చ డాక్యుమెంటరీ. నిన్న రిలీజ్ అయిన డాక్యుమెంటరీలో అనేక విషయాలు బయటపడినాయి. కొల్లం గంగారెడ్డి రెడ్ శాండిల్ దోపిడీ చేసి హమీద్ కి చేరవేయటం, అక్కడి నుంచి విదేశాల్లో మార్కెట్ చేసుకోవటం. ఈ దోపిడీ మీద రిలీజ్ అయిన డాక్యుమెంటరీ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ స్మగ్లర్స్ గుట్టు రట్టు చేసింది. కొల్లం గంగారెడ్డి వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరు, ఈ దోపిడీ ఎవరికి చేరింది, పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండిల్ స్కామ్ ఇంటర్పోల్లో చర్చ డాక్యుమెంట్ రిలీజ్ అయింది. కొల్లం గంగారెడ్డి పేరు వచ్చింది, కింగ్ పిన్ పేరు కూడా బయటికి తెలియకపోయినా ఎవరో అర్థమవుతోంది ప్రజలకి. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్, కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ కిల్లర్ అనే ఆ డాక్యుమెంటరీ ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు చెప్పినటువంటి ఆ హమీద్, షాహుల్ హమీద్ అనేవాడు ఏ విధంగా ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుచరులు వీళ్ళని అడ్డం పెట్టుకుని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికివేత, అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్గా. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో 5 ఏళ్ళు, ఇప్పుడు జగన్ టైంలో 5 ఏళ్ళు. అతనికి రైట్ హ్యాండ్ ఈ కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి అనే అతను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పరార్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు 3.0 దేశం విడిచి పరారైపోయాడు. అసలు రిజల్ట్స్ వచ్చిన రోజే పరారు. తర్వాత వేట. ఎవరు? గంగిరెడ్డి కోసం మొత్తం పోలీసు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేక బృందాలు వెళ్ళడం, అతను అక్కడ బహ్రైన్, మడగాస్కర్, దుబాయ్ అనేక చోట్ల గల్ఫ్ దేశాల్లో ఆశ్రయం పొంది చివరికి మారిషస్లో పట్టుకొచ్చారు. ఇంటర్పోల్ సహకారంతో, సిబిఐ సహకారంతో. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో మొత్తం ఆ స్టోరీ అంతా ఎట్లా పట్టుకొచ్చాము ఏంటి, అప్పటి డీజీపీ జాస్తి రాముడు ఆయన చెప్పిన విధానం. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏది ఆ 3.0లో 2014-19 ఉక్కుపాదం మోపారు. దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారు. అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. 4-5 చనిపోయారు. 2015 ఏప్రిల్లో 20 మంది చనిపోయారు. దానిపైన చంద్రబాబు పైన ధ్వజం ఎత్తారు. అసలు ఏంటి వాళ్ళందరినీ కాల్చి చంపటం ఏంటి అని చెప్పి అప్పట్లో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అప్పుడు తమిళనాడు కూలీలు వాళ్ళు అంటే 1000 మంది కూలీలని అధిక వేతనాలు ఆశ చూపించి ఈ ర్యాకెట్, ఈ మాఫియా ఎట్లా వాళ్ళ నుంచి ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పోలీసుని, ఇక్కడ అటవీ వాళ్ళని అసలు గుద్ది చంపటం. పుష్ప సినిమాలో పుష్ప ఏం సరిపోద్ది అసలు. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 తీశాడు అల్లు అర్జున్, సుకుమార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పుష్ప 9 దాకా తీశారు. ఒరిజినల్ సినిమా చూపించారు. పుష్ప 1, పుష్ప 2 అట్లా 9 మంది అనమాట. 9 సినిమాలు ఇది. ఏది ఇప్పుడు పుష్ప 1 ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుష్ప 2 మిథున్ రెడ్డి, పుష్ప 3 ఈ కొల్లం గంగిరెడ్డి, పుష్ప 4 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి. అసలు ఎంతమంది అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ మొట్ట పాత్ర, అందరి పాత్ర ఉంది సార్ దీంట్లో. దానికి అసలు ఎందుకు, అసలు వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఇచ్చాడు ఒక రెడ్ శాండల్ స్మగ్లర్కి. ఒక ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినట్టు మన ఎలక్షన్. చిత్తూరులో అసలు బీఫామ్ ఇచ్చాడు ఆ విజయానంద రెడ్డి అనే అతనికి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు అక్కడ శేషాచల అడవుల్లో దొరికేటటువంటి అరుదైన వృక్ష జాతి అసలు ప్రపంచంలో ఇంకెక్కడా ఇది పెరగదు. ఇది స్వామివారి కృప. ఇప్పుడు ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఈ ఎర్రచందనం ఆయనే పెంచుకుంటాడు. అంత విస్తృతంగా పెరుగుతాయన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు, అసలు దేశంలో కాదు విదేశాల్లో ఎక్కడ పట్టుబడ్డా ఈ రెడ్ శాండల్ అది మాదే. అక్కడ మీరు వేలం వేసినా కానీ, ఆక్షన్ వేసినా కానీ ఆ సొమ్ము ఆంధ్రప్రదేశ్కే ఇవ్వాలంటూ ఒక చట్టం. కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి దగ్గర 120 కోట్లు ఏమో వెనక్కి తెప్పించినట్టున్నారు. అప్పుడు ఆ కుంకి ఏనుగులు ఆ పని మీద అతను వెళ్ళి అక్కడ సిద్ధరామయ్యతో చర్చల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, ఒక ద వైల్డ్ ఈస్ట్ అనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదివితే అసలు నేను బిత్తరపోయాను. ఒక చిన్న కాంట్రాక్టర్ ఆ మాఫియా డాన్గా మారి ఎలా 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఈ హమీద్ లేదా ఈ కొల్లం గంగిరెడ్డి స్టోరీ అనమాట. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటోంది అదే. అటు ఫారెస్టు, ఇటు పోలీసు, అటు అధికారులను ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ స్మగ్లర్స్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకమై అంటే రాజకీయ ముసుగు వీళ్ళందరినీ పెంచి పోషించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఈ నాగభూషణం అని ఒకడు, లేకపోతే నాగేశ్వర రెడ్డి అని ఒకడు, లేకపోతే ఒక జెడ్పీటీసీ ఒక ఆమె అతని హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి, అనేక మంది. అసలు వాళ్ళందరిపై పీడీ యాక్ట్ ఉంది. జైళ్ళకి వెళ్ళారు. అయినా మళ్ళీ బెయిల్పై వస్తారు, మళ్ళీ అదే చేస్తారు. డబ్బుతో కొంటారు.
ఇక్కడ అది ఏది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దీనికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రెడ్ శాండల్కి అటు చైనా, ఇటు నేపాల్, అటు జపాన్, ఆ ప్రాంతాల్లో మీకు గుర్తుండే ఉంటుంది, నేపాల్లో పట్టుబడింది కొంత సరుకు. నేపాల్లో పట్టుబడితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆ పట్టుబడింది పెద్దిరెడ్డిదే అన్నాడు. అవును, చెప్పాడు, ఆయన స్పష్టం చేశాడు. వీళ్ళు అప్పుడు గిలగిల కొట్టుకున్నారు, ఏదో పరువు నష్టం వేస్తాం అది ఇది అన్నారు. మరి ఇంతవరకు ఏం వేసినట్టు ఏమీ వేయలే. 130,000 చెట్లు నరికారట పవన్ కళ్యాణ్. ఆయన ఏది అటవీ శాఖ మంత్రిగా ఆయన చెప్పిన ప్రెస్ మీట్ వివరాలు మీకు చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్ దీని మీద? ఉక్కుపాదం మోపాలి. చర్యలు తీసుకోవటం కాదు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. 5,000 కోట్లు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో సంవత్సరానికి 1,000 కోట్లు మరి అక్రమ రవాణా చేశారని పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితుల్లో ఇవాళ ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి సంపద కాపాడాలి, ఇక భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి ఈ డీఫారెస్టేషన్ జరగకుండా అడ్డుకట్ట వేయాలి. పర్యావరణ మంత్రి కూడా ఆయనే. అది పర్యావరణానికి చాలా కీడు ఈ నరికి వేయటం వల్ల. ఇప్పుడు ఒకటి మనం అప్పుడున్న ఆఫీసర్ ఎవరంటే ఆయన పేరు కాంతారావు మంట ముట్టించాడు. ఏది టాస్క్ ఫోర్స్ హెడ్గా, అదే ఆ 20 మంది ఎన్కౌంటరు ఆ కాలంలో చంద్రబాబు కోరి ఆయన నియమించాడు ఆ ప్రాంతంలో. మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న ఇప్పుడు ఈ సంవత్సరం క్రితం కూడా సుబ్బరాయుడు కూడా ఉన్నాడు. సుబ్బారాయుడు గారు, అవునండి. ఏది ఆ టాస్క్ ఫోర్స్లో ఈ రెడ్ శాండల్ దానిపైన ఇలా భరతం పట్టడానికి పెట్టిన టాస్క్ ఫోర్స్ అప్పుడు ఎస్పీగా కొన్ని రోజులు ఆయన్ని తప్పించినప్పుడు దీన్నే అప్పచెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటాడు కదా. సుబ్బరాయుడు అంటే మరి అదే కోపం జగన్మోహన్ రెడ్డికి. ఏంటి వైసీపీ వాళ్ళ మీద కేసులు కాదు, రెడ్ శాండల్ వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వాళ్ళ భర్తం పడుతున్నాడనే సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్న నేను లాక్కొస్తాను ఏదన్నాడు. ఆల్రెడీ లాక్కొచ్చారు. కొల్లం గంగిరెడ్డి సప్త సముద్రాల అవతలు ఉన్నాడు, అవతలు ఉన్నాడనే లాక్కొచ్చాడు. ఇప్పుడు మొన్నెందుకు మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏది 4.0లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే గంగిరెడ్డి ఎక్కడున్నాడు, విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు. బీజేపీ ఆఫీస్ చుట్టూతో వెహికల్ తిప్పుతున్నాడు. బీజేపీలో చేరిపోదా? అప్పట్లో వచ్చింది. ఇప్పుడు బీజేపీలో చేరికి కొల్లం గంగిరెడ్డి రంగం సిద్ధం వాళ్ళకి తెలియదు. ఢిల్లీ బీజేపీ పెద్దలకి తన క్యారెక్టర్ తెలియదు. ఎప్పుడైతే మీడియా హైలైట్ చేసిందో వెంటనే షట్టర్ క్లోజ్ చేసింది. ఏది డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక ఎటు నన్ను చేర్చుకోరని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను పరామర్శకి మిథున్ రెడ్డి వెళ్తాడు. అరెస్ట్ చేయడం అంటాడు. పదే కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వీళ్ళందరినీ ఎందుకు కాపాడుతున్నాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఈ రెడ్ శాండల్ మాఫియాని పెంచి పోషించిందే వాళ్ళు. అటు చిత్తూరు జిల్లాలో, ఇటు కడప జిల్లాలో, ఉమ్మడి ఈ 2 జిల్లాల పరిధిలోనే ఒక 40,000 ఎకరాల్లో ఉందండి రెడ్ శాండల్. 40,000 ఎకరాల్లో ఇవాళ శేషాచల అడవుల్లో అరుదైన వృక్ష జాతి. సరే, ఇప్పుడు ఈ రెడ్ శాండల్ అంతా చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిందే కదా. ఆనాటి ఉన్న ప్రభుత్వం ఏమైనా సహకరించిందంటారు వీళ్ళకి? ఏ ప్రభుత్వం? స్టాలిన్ ప్రభుత్వం. ఎందుకు ఉండదు? ఇప్పుడు స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి మామూలు ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు, ఫ్రెండ్షిప్ అదే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నయ్యే కదా బేసు. జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు అక్కడే కదా. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వ్యాపారాలు మొన్న ఈడీ సోదాలు చేసింది కూడా అక్కడే కదా. వాళ్ళ చెన్నైతో జగన్మోహన్ రెడ్డి సంబంధాలు మొత్తం ఆ రోజు ఏది అది స్టాలిన్ ద్వారానే రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేశాడని ఆయన కూడా మాట్లాడాడు. అవును, రఘురామకృష్ణరాజు ఒక వీడియోలో అప్పట్లో ఎప్పుడు మాట్లాడుతూ పవర్ బిల్స్ ఆపేసి పవర్ ప్లాంట్ నేను అక్కడ పెట్టుకుంటే నాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు రావాలి, ఆ డబ్బు రానియకుండా జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ మీద ఒత్తిడి చేసి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు ఈ సిబిఐ కేసు, ఆ పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆ 700 కోట్లు, ఈ మొత్తం ఇవాళ రఘురామకృష్ణరాజును ఆ రోజు అడకత్తెరలో ఇరికిచ్చి ఎన్ని వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్కి ఉన్న బంధం ఆ రఘురామకృష్ణరాజు కేసు విషయంలోనే కాదు, ఇప్పుడు ఈ కొల్లం గంగిరెడ్డి పారిపోవడంలో, వీటన్నిటిలో ఆ పాత్ర అందరికీ తెలిసిన బంధమే కదా. అలిపిరి చంద్రబాబు గారు బాంబ్ బ్లాస్టింగ్ దాంట్లో కూడా కొల్లం గంగిరెడ్డి హ్యాండ్ ఉంది అంటారండి. ఇప్పుడు ఆ కేసులో అతను నిందితుడు, పరారయ్యాడు, అప్పుడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఏది ఆ 23 క్లెమోర్ మైన్స్ బద్దలైనటువంటి ఆ దీంట్లో ఆ దేవుడే నన్ను కాపాడాడు అంటాడు. అవును, అంటే నక్సలైట్లో ఉన్న కొంతమందిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకుని వీళ్ళందరూ కలిసి చేశారని అలా షెల్టర్ ఇచ్చాడని. ఎవరు అప్పుడు ఉన్నటువంటి ఆ పీపుల్స్ వార్ గ్రూపు వాళ్ళందరికీ వాళ్ళ కొల్లం గంగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇదో పెద్ద భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరికీ షెల్టర్ ఇచ్చారు జరిగింది దాంట్లో. ఇప్పుడు వాళ్ళ కొల్లం గంగిరెడ్డి ఆయనే చెప్పాడు, మీరు చెప్పిన ఈ డాక్యుమెంటరీలోనే ఆ రాముడు అనే అతను చెప్పాడు 27 కేసులు ఉన్నాయంట.
రెడ్ శాండల్ గంగిరెడ్డి పైనే 27 కేసులు ఉన్నాయంట, మర్డర్ కేసుల దగ్గర నుంచి అక్కడ వాళ్ళ చంపినటువంటి ఆ డెడ్ బాడీలు అసలు కనీసం అడ్రస్ లేకుండా చేసినటువంటి అతన్ని పట్టుకురావడానికి మారిషస్ వెళ్తే గుర్తుపట్టలేదంట వీళ్ళు అసలు. మొత్తం తెలుపు రంగు ఏం చేశాడంట, గడ్డంతో సహా మీసాలతో సహా ఆ డై కలరే మార్చేసాడు అని పట్టుకొచ్చాం అని అతను చూపించిన దీంట్లో ఆ వీడియో కనుక చూస్తే ఆ డాక్యుమెంటరీ ఇవాళ ఎవరు తీశారో కానీ ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ఆ జావా డిస్కవర్ ఏదో ఆ ప్లాట్ఫామ్లో ఇవాళ అది బాగా హైలైట్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏది చంద్రబాబు 4.0 ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని వాళ్ళ ప్రెస్టేజియస్గా తీసుకోవాలి. మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ట్రై చేసినట్టు వైసీపీ నుంచి చెరలేదా కానీ ట్రై చేశాడు మొత్తం. అసలు అతనే అక్కడ ఏది చిత్తూరు కడప నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకి మొత్తం డబ్బు అంతా రెడ్ శాండల్ మాఫియా డబ్బే మొన్న ఖర్చు పెట్టింది. లిక్కర్ మాఫియా డబ్బు చెవిరెడ్డి ద్వారా 6 జిల్లాల్లో పంచారన్నారు. దగ్గర ఒక 400 కోట్లు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసిన ఒంగోలు ఎంపీ స్థానంలో, కొడుకు పోటీ చేసిన చంద్రగిరి అసెంబ్లీ స్థానంలోతో పాటు అతను ఏంటి సమన్వయకర్తగా ఒక 6 జిల్లాలు చూశారు. ఇప్పుడు లిక్కర్ కేసు అదే ఎవరిపైన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన. అంటే మద్యం డబ్బు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి, ఇప్పుడు ఈ రెడ్ శాండల్ మాఫియా డబ్బు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి. ఆ విజయానంద రెడ్డి అనే అతను చిత్తూరు అసెంబ్లీకి పోటీ చేసినాడు. అతను అసలు 12 నియోజకవర్గాలు అతను ఖర్చు పెట్టాడు. 12 నియోజకవర్గాల్లో రెడ్ శాండల్ డబ్బే వైసీపీ అభ్యర్థులకు వాడారని మీడియాలో వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలేంటి అసలు ఈ పంచే డబ్బు ఎట్లా, ఏ డబ్బు పంచుతున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళకి ఇంత సంపద వచ్చింది అంటే డబ్బు తీసుకోవటం నేరం అని మనం అంటాం కాదు. ఇక్కడ ఇవాళ ప్రజల్లో చర్చ మళ్ళా 2.0 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు అయిపోద్ది, మళ్ళా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇక కొల్లం గంగిరెడ్డి ముఖ్యమంత్రి అయినట్టేగా. రెడ్ శాండల్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పాత్ర గురించి విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.